స్టూడెంట్స్, ఈరోజు ఇవి నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాము. అదేంటంటే వర్క్ అండ్ ఎనర్జీ. ఈ వర్క్ అండ్ ఎనర్జీలో మొదటగా మీకు వర్క్ అంటే ఏంటి అనేది చెప్తాను. వర్క్ అంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలుగులో దీన్ని పని అని అంటాము అని. సో అయితే ఫిజిక్స్లో ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో ఒక దగ్గర నిలబడి, ఇంట్లో మీ అమ్మ వచ్చేసి లేకపోతే మీరు కానీ ఒక స్టవ్ దగ్గర నిలబడి దోశ పోసారనుకోండి. దోశ పోస్తే మీరు పని చేసినట్ల. లేకపోతే బిగ్ బాస్ ప్రోగ్రామ్ వస్తుంది. ఈ బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఒకరిని రీసెంట్గా వచ్చిన యాక్టివిటీ వచ్చేసి ఒక మనిషిని ఇంకో మనిషి నిలబడి ఎత్తుకొని ఉండాలి అని అన్నారు. అది కష్టమైన పనే కాదా? కష్టమైన పనే. అంటే వాళ్ళు నిజంగా పని చేసినట్లా? లేదు, పని చేయనట్లు ఫిజిక్స్ ప్రకారం. సో మీకు తెలిసిన పని, మీకు తెలిసిన వర్క్ వేరు, అండ్ మాకు తెలిసిన వర్క్ వేరు. మాకు తెలిసిన వర్క్ ఇన్ ద సెన్స్ ఏంది అని అంటే ఫిజిక్స్కి సంబంధించిన వర్క్ అనేది వేరు. సో లెట్ మీ డిస్కస్ వాట్ ఈజ్ మెంట్ బై వర్క్. అసలు వర్క్ అంటే ఏంది ఫిజిక్స్ పరంగా. అలాగే ఒక ఫోర్స్ వర్క్ ఎప్పుడు చేసింది అని అంటాం, ఒక బాడీ మీద పని ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. చూడండి, ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని మీరు పక్కకు జరిపేదానికి చాలా ఫోర్స్ అప్లై చేసి మీరు దాన్ని పుష్ చేశారు, దాన్ని తోసారనమాట, పుష్ చేశారు. కానీ అది ఒక్క సెంటీమీటర్ గడ కదల్లా, ఒక్క ఎంఎం గడ కదల్లా. అప్పుడు మీరు పని చేసినట్ట, పని చేయనట్లా అంటే మీరు పని చేయనట్లే, మీరు పనిని చేయనట్లే. సో వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏంటి? ఒక వస్తువు మీద పని జరిగింది అని ఎప్పుడు అంటాం? ఒక వస్తువు మీద పని జరిగింది అని ఎప్పుడు అంటాము అనేది చూద్దాం. చూడండి, ఈ వస్తువు ఉందనుకోండి. ఈ వస్తువు మీద కొంత ఫోర్స్ ఇలా అప్లై చేశానుకోండి, అప్పుడు దానివల్ల అది కొంత దూరం డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి. ఈ ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ తీటా అనుకోండి. అప్పుడు అంటే ఒక వస్తువు మీద కొంత ఫోర్సు, ఎఫ్ అనే ఫోర్సు ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఎలా పనిచేస్తుంది? ఈ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంది. అలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ బాడీ కొంత డిస్టెన్స్ మూవ్ అయింది. ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? ఎస్ డిస్టెన్స్. ఈ ఫోర్స్ డైరెక్షన్కి ఈ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్కి మధ్య యాంగిల్ ఎంత? తీటా. లెట్ తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్? ఇప్పుడు వర్క్ డన్ ఎంత అంటే, అకార్డింగ్ టు ఫిజిక్స్ ఇప్పుడు వర్క్ జరిగినట్లు. ఆ వర్క్ ఎంత అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ తీటా. సో వర్క్ డన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ అండ్ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడ కాస్ తీటా అనేది ఏంటి అంటే ఒక ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, మ్యాథ్స్లో సంబంధించింది. ఈ కాస్ తీటా అనేది, దీన్ని కాస్ తీటా అని చదవాలి. సో ఇదేంటి అంటే ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ అనే లెసన్ వస్తుంది, ఇది మీకు 10th క్లాస్లో వస్తుంది. ఓకే, సో యాక్చువల్ డెఫినేషన్ అయితే వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్కి ఫార్ములా ఏంది అని అంటే, వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్కి డెఫినేషన్ ఏంది అని అంటే, ఎంత వర్క్ ఒక వస్తువు మీద ఎంత పని జరిగింది అని అంటే, సో వర్క్ డన్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం అనమాట. అయితే మీ స్థాయికి, మీ లెవెల్కి మీరు జస్ట్ మీకు ఎట్లా ఉంటుంది అని అంటే, జస్ట్ ఒక బాడీ తీసుకున్నారు అనుకోండి. ఆ బాడీ మీద ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తే అదే డైరెక్షన్లో ఎస్ డిస్ప్లేస్మెంట్ వస్తే వర్క్ డన్ డబ్ల్యూకి ఫార్ములా ఏంది అని అంటే, మీ స్టాండర్డ్కి వర్క్ డన్కి ఫార్ములా ఏంటంటే ఎఫ్ఎస్, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ వర్క్. ఈ వర్క్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది వర్క్ వచ్చేసి ఎంత అంటే JOULE, జౌల్. దీన్ని క్యాపిటల్ J తోటి రిప్రజెంట్ చేస్తాం. సిజిఎస్ యూనిట్ ఏంది అంటే ఎర్గ్. సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే ఎర్గ్ అని అంటాం అనమాట. సో మనకు ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌలు, సిజిఎస్ యూనిట్ వచ్చేసి ఎర్గ్ అని అంటాం అనమాట. ఓకే, సో
ఈ అసలు ఒక వస్తువు మీద పని ఎప్పుడు జరిగింది అంటాం, అసలు వస్తువు మీద పని ఎప్పుడు జరిగింది అని అంటాం అంటే ఇఫ్ ఎ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ దట్ ప్రొడ్యూసెస్ ద డిస్ప్లేస్మెంట్. ఒక వస్తువు మీద ఫోర్స్ పనిచేయడం వలన దానికంటూ కొంత డిస్ప్లేస్మెంట్ వస్తే, అంటే కొంత జీరో కాకుండా డిస్ప్లేస్మెంట్ జీరో కాకుండా ఉంటే, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది వస్తే అప్పుడు మనం ఏమంటాం అంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద బాడీ అని అంటాం. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద బాడీ అని అంటాం అనమాట. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద బాడీ బై దట్ ఫోర్స్. ఆ బాడీ మీద వర్క్ అనేది జరిగింది. ఆ వర్క్ చేసింది ఎవరు అంటే ఆ ఫోర్స్, క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ అనే అర్థం అనమాట. ఓకే, సో వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఫార్ములా ఎఫ్ఎస్ కాస్ థీటా, లేదా సింపుల్గా ఇక్కడ మనం ఏమని చెప్తాంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్, ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇలా చెప్తాం అనమాట. ఓకే, దీనికి యూనిట్స్ జౌలు ఎర్గ్ అనేది చెప్పేశాను. ఓకే, సో ఇంకా మనకు సపోజ్ మనకు ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అని అంటే అతని తల మీద కొంత వెయిట్ పెట్టుకొని నడుస్తూ పోతున్నాడు. అతని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తాయి అంటే చాలా రకాల ఫోర్సెస్ పనిచేస్తాయి. వాటిల్లో ఒకనొక ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. వాట్ ఈజ్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకున్నాం, ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఎఫ్ అనుకున్నాము. వీటి మధ్య యాంగిల్ ఎంత 90 degrees. వీటి మధ్య యాంగిల్ ఎంత 90 degrees. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ది గ్రావిటేషనల్ ఫోర్స్ వెన్ ఎ పర్సన్ ఈజ్ క్యారింగ్ ఎ లోడ్ ఆన్ హిజ్ హెడ్ అండ్ దెన్ మూవింగ్ ఆన్ ద గ్రౌండ్? దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే చూడండి, మామూలుగా అతనైతే వర్క్ చేశాడు, కానీ గ్రావిటేషన్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అంటే 0. ఎందుకంటే మనకు యాంగిల్ బిట్వీన్ ది ఎఫ్ అండ్ ఎస్, ఎఫ్కి ఎస్కి మధ్య యాంగిల్ ఉంది కదా, ఆ తీటా ఈక్వల్ టు ఎంత అంటే 90 degrees. మనకు కాస్ తీటా ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, కాస్ 90 అవుతుంది. కాస్ 90 వాల్యూ 0 అవుతుంది. సో మనకు ఒక పర్సన్ తన హెడ్ మీద లోడ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాడు అంటే గ్రావిటేషన్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వర్క్ డన్ బై ది గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చేసి ఎంత అంటే 0 అని అంటాం అనమాట. వర్క్ డన్ బై ది గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ 0. సో వాట్ ఈజ్ వర్క్ డన్? product of the magnitude of the force and displacement produced is called work done. Magnitude of the force ki displacement ki ఉండేటటువంటి ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే వర్క్ డన్. Okay, so this is about the work done. So in the next class I will derive the relation between the work done, different forms of the energies గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. Okay, that's about the work.